వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. అప్పుడే తెల్లారిందా అని అప్పులప్పారావు అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ ఉంటుంది. దాంట్లో పాపం ఆయన విరివిగా అప్పులు చేస్తూ ఉంటాడు. ఆ అప్పులు చేయటమే తన జీవిత లక్ష్యంగా బతుకుతూ ఉంటాడు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. సంపద సృష్టిస్తా అంటూ ఒక కొత్త నినాదంతో అధికారంలోకి వచ్చారు బాబు. సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. ముందు జగన్మోహన్ రెడ్డి ఇంకే ఉంది, అప్పులు చేసేసాడు, అప్పుల కుప్ప అయిపోయింది ఏపీ, ఇది మన జింబాబ్వే అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అని ఆయన అనుకూల మీడియా పాపం గగ్గోలు పెడుతూ గందరగోళం చేసి ఆంధ్రప్రదేశ్ జనాల్ని తికమక పెట్టేసి మొత్తం మీద అధికారంలోకి వచ్చారు. మరి మీరు ఎలాగ సూపర్ 6 హామీలు ఇచ్చారు కదా, అన్ని డబల్ జగన్ కన్నా ఇస్తామని చెప్పేసి అని అంటే సంపద సృష్టిస్తా అన్నారు. కాబట్టి ఈయనకి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది అని నమ్మించడంలో ఏది డెవలప్మెంట్, హైదరాబాద్లో ఈయనే హైటెక్ సిటీ కట్టారు, సైబరాబాద్ని డెవలప్ చేశారు. సో అలా అది ఎందుకు డెవలప్ అయింది, ఎలా డెవలప్ అయింది అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో దాన్ని అలాగా ఇది మార్కెట్ చేసుకోవటంలో ఈయన బాగా సక్సెస్ అయ్యారు. కాబట్టి ప్రజలు నమ్మి పాపం ఈయనకి అధికారం ఇస్తే ఇప్పుడు సూపర్ 6 హామీల విషయంలో మంగళం పాడేయటం, ఏది అన్ని అరకొరగా చేసి మంగళం పాడేయటం, లేదా మంగళవారం మాటలు. ఇప్పుడు కొత్తగా మంగళవారం అప్పులు, బడ్జెట్టేతర అప్పుల్లో కూడా ఏపీ రికార్డ్ సాధించింది. ఏడాదిన్నర బాబు గారి పాలనలో ఏకంగా 2,66,175 కోట్లు అప్పులు చేసిందంట. మంగళవారం అప్పులని ఇప్పుడు కొత్తగా అయితే మంగళం పాడేయటం సూపర్ 6కి, లేదంటే మంగళవారం అప్పులు 3,000 కోట్ల రూపాయలు మంగళవారం అప్పు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా 3,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చుకున్నారంట. దీంతో బడ్జెట్ లోపల చేసిన అప్పులు 1,54,880 కోట్లకి చేరాయి. ఇక బడ్జెట్ బయట అంటే బడ్జెటేతర వివిధ కార్పొరేషన్లు రాజధాని పేరుతో చేసినవి మరో 1,11,295 కోట్ల రూపాయలు అప్పు. వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం 71,295 కోట్లు అప్పు చేసింది. రాజధాని పేరుతో, కేవలం రాజధాని పేరుతోటే ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందినటువంటి KfW, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, NABFIW, ఇంకా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, వీటన్నిటి నుంచి చేసిన అప్పులు రాజధాని పేరుతో 40,000 కోట్ల రూపాయలు. మరి సూపర్ 6 హామీలు అరకొరగా అమలు చేస్తున్నారు. మరి తెచ్చిన అప్పులన్నీ ఏం చేస్తున్నారు అని అంటే, రాజధానిలో అమరావతిలో వరదలు వచ్చినప్పుడు నీళ్లు తోడిపోయడానికి అక్కడ కొన్ని పునాదులు అవి తీశారు కదా, పునాదుల్లో నిలిచిపోయిన నీళ్లు, ఇంకా రాజధానిలో అక్కడ పొలాల్లో నిలిచిపోయిన నీళ్లు, ఆ భూముల్లో నిలిచిపోయిన నీళ్ళన్నీ తోడిపోయటానికి, ఇంకా కంపలు కొట్టడానికి, ఎందుకంటే మొత్తం 40,000 ఎకరాలు 50,000 ఎకరాల్లో తీసుకోవడం కాకుండా మళ్ళీ ఇంకొక 20,000-30,000 ఎకరాలు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ప్రస్తుతానికి ఇవన్నీ ఏం ఉండదు, అదిగో డెవలప్మెంట్ అని అన్ని గ్రాఫిక్స్లో ఉంటాయి. కాబట్టి ఈలోపు గ్రాఫిక్స్లో అంటే కంపలు పెరగవు, కానీ మామూలుగా రియాలిటీలో కంపలు పెరిగిపోతాయి కదా మరి ఖాళీగా ఉన్న ల్యాండ్లో. ఆ కంపలు కొట్టడానికి కోట్లు రూపాయలు అనమాట. ఇంకో ఇలా చేసిన అప్పులన్నీ కూడా అవి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ అప్పు కూడా 10 లక్షల కోట్లని, 14 లక్షల కోట్లని రకరకాలుగా మాట్లాడారు. తీరా చూస్తే అది మొత్తం 6 లక్షల కోట్ల అప్పు. అది కూడా ఏంటి, అంతకుముందు బాబు గారు చేసిన 2 లక్షల చిల్లర కోట్ల అప్పుతో కలుపుకుంటే. ఇవన్నీ కూడా పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక మంత్రి ఇచ్చినటువంటి లెక్కలు అవన్నీ కూడా దాని మీద సరే, అది ఇంకా అసలు తేలుకుట్టిన దొంగల్లాగా, టీడీపీ తేలుకుట్టిన దొంగల పార్టీ లాగా ఇంకా దాని గురించి ఏమి మాట్లాడరు. ఇక జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల ద్వారా 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ పథకాల ద్వారా ప్రజల ఖాతాల్లోకి సొమ్ములు వేయటం వల్ల అనేక సంక్షేమ ఉచితాలు కాదు, సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు వేయటం ద్వారా జిఎస్టీ పెరిగింది, ప్రజల కొనుగోలు శక్తి పెరిగి తద్వారా రాష్ట్రానికి జిఎస్టీ ఆదాయం పెరిగింది అనేటువంటిది మన లెక్కలే చెప్తున్నాయి. అది కాకుండా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటి తాలూకు ఆస్తులన్నింటినీ కూడా కల్పన చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి చంద్రబాబు నాయుడు గారేమో ఆ మెడికల్ కాలేజీలు తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. మళ్ళీ అదొకటి. ఇక చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏడాదిన్నరలో కేవలం 2.66 లక్షల కోట్లు అప్పు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసింది 2 లక్షల చిల్లర కోట్లు అయితే, ఇప్పుడు ఈ ఏడాదిన్నరలో వీళ్ళు చేసింది 2.66 లక్షల కోట్లు. కానీ ఎల్లో మీడియాకి మాత్రం ఇప్పుడు శ్రీలంక కాదు, జింబాబ్వే కాదు, ఇంకా సింగపూరు,
ఇంకా జర్మనీ లేదంటే స్విట్జర్లాండ్లో అలా కనపడుతూ ఉంటాయి. మరి అదేంటో విచిత్రం అది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి వరకు కాగ్ గణాంకాల మేరకు అప్పు 81,597 కోట్లు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అక్టోబర్ వరకు కాగ్ గణాంకాల మేరకు అప్పు 67,283 కోట్లు. నవంబర్ 4వ తేదీ ఆర్బీఐ ప్రకారం 3,000 కోట్లు. డిసెంబర్ 2వ తేదీ ఆర్బీఐ ప్రకారం 3,000 కోట్లు. మొత్తం 154,880 కోట్లు అనమాట. ఇక వివిధ కార్పొరేషన్ల ద్వారా బాబు గారి సర్కార్ చేసినటువంటి అప్పులు చూస్తే పౌర సరఫరాల సంస్థ 7,000 కోట్లు, మార్క్ ఫెడ్ 18,700 కోట్లు, ఏపీ ఐఐసి 8,500 కోట్లు, ఏపీ ఎండిసి 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710 కోట్లు, బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు తీసుకున్నవి 1,150 కోట్లు, ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ 1000 కోట్లు, ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్లు, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా 5,473 కోట్లు, నాబార్డు నుంచి డిస్కంలకు 3,762 కోట్లు, మొత్తం కలిపి 71,295 కోట్లు. ఇక రాజధాని కోసం చేసిన అప్పులు మనం చూసాం కదా, వివిధ బ్యాంకుల ద్వారా 40,000 కోట్లు. ఇదండి అప్పుల చిట్టా, ఏపీ అప్పుల చిట్టా. మరి ఇప్పుడు దీని ప్రకారం ప్రజలే ఆలోచించాలి. ఏపీ శ్రీలంక అవుతుందా, జింబాబ్వే అవుతుందా, మరి ఇంకా సోమాలియా అవుతుందా అనేటువంటిది ఏపీ ప్రజలే డిసైడ్ చేసుకోవాలి.